అశ్వత్థామ. మహాభారతంలో ఒక క్యారెక్టర్ అశ్వత్థామ. సప్త చిరంజీవులలో అశ్వత్థామ ఒకరు. ద్వాపరయుగం నుండి మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతకీ ఎవరి అశ్వత్థామ? ఎందుకని కల్కి కోసం ఎదురు చూడడం? శ్రీకృష్ణుడు ఎందుకని అశ్వత్థామను శపించాడు? అశ్వత్థామ ద్రోణుడు కృపి యొక్క కుమారుడు. ద్రోణుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడి ఒక వరం ఇచ్చాడు. అందువల్ల అశ్వత్థామ మణితో జన్మిస్తాడు. ఆ మణి వల్ల ఆకలి దాహం ఉండవు. అశ్వత్థామ అర్జునుడితో సమానంగా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అర్జునుడి మీద కక్షతో ఎప్పుడూ కౌరవుల పక్షాన్నే ఉండేవాడు. మహాభారత యుద్ధంలో కూడా అశ్వత్థామ ద్రోణుడు కౌరవుల వైపే ఉన్నారు. యుద్ధంలో ద్రోణుణ్ణి ఓడించడం అసాధ్యం. అందువల్ల శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడం కోసం ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మరాజుతో అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పమన్నాడు. కానీ ధర్మరాజు దానికి అంగీకరించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడి సలహాతో అశ్వత్థామ హతః అని గట్టిగా చెప్పి కుంజరః అని చిన్నగా చెప్పు అన్నాడు. అలాగే చెప్పాడు. అది విన్న ద్రోణాచార్యుడు తన కొడుకైన అశ్వత్థామ చనిపోయాడనుకుని అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదునుగా తీసుకున్న దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి చంపేశాడు. కర్ణుడు దుర్యోధనుణ్ణి కూడా చంపేశాడు. కౌరవులపై పాండవులు విజయం సాధించారు. ఇది తట్టుకోలేక అశ్వత్థామ పాండవులపై పగతో రగిలిపోతూ పాండవులందరినీ చంపేయడానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు ముందు జాగ్రత్తగా పాండవులను వేరే చోటుకి మార్చేశాడు. అయినా కానీ అశ్వత్థామ ఆగ్రహంతో అక్కడే నిద్రిస్తున్న ఉప పాండవులైన ద్రౌపది కొడుకులు ప్రతివింధ్య, సుతసోము, శృతకర్మ, శతానిక, శృతసేనలను చంపేశాడు. తన ఆగ్రహం చల్లారిన తర్వాత పాండవులకు ఈ విషయం తెలిస్తే తనను చంపేస్తారని భయపడి వ్యాసాశ్రమంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ద్రౌపది ద్వారా విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను చంపడానికి వ్యాసాశ్రమానికి వెళ్ళారు. అక్కడ అర్జునునికి అశ్వత్థామకు ఘోర యుద్ధం జరుగుతుంది. అశ్వత్థామ అర్జునుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. ఇది గమనించిన వ్యాస మహర్షి ఆ 2 బాణాలు ఢీకొంటే ప్రళయం వస్తుందని భయపడి ఇద్దరిని ఆ అస్త్రాలను వెనక్కి తీసుకోమంటాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యం చూపించాలి కాబట్టి పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దాన్ని మళ్లిస్తాడు. వారిలో అర్జునుడు కోడలైన ఉత్తర మాత్రమే గర్భంతో ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. పరీక్షిత్తు బ్రహ్మాస్త్రం కారణంగా తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో ఆ శిశువుని బ్రతికిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కోపంతో అశ్వత్థామను నీవు కలియుగాంతం వరకు జీవించే ఉండాలని శపించి అశ్వత్థామ తలపై ఉన్న మణిని తీసుకుంటాడు. ఇలా అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని, కలియుగాంతంలో కల్కికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడని పురాణాల్లో చెప్పారు. మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.